తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. నమస్తే ఫ్రెండ్స్, మహాభారతం 3 ఎపిసోడ్కి స్వాగతం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ వీడియోలో మనం పరశురాముడు భీష్ముడు యుద్ధం అస్త్రశస్త్రాల నైపుణ్యం గురించి మాట్లాడుకోపోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరో కురుక్షేత్ర యుద్ధం ఇప్పుడే ఆరంభం అవుతుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, వీడియోని పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, అంబ భీష్ముడిని ఎలాగైనా సర్వనాశనం చెయ్యాలని చెప్పి అలా తిరుగుతుంటే నారద మునీంద్రులు కనబడతారు. అమ్మా, భీష్ముడిని మట్టు పెట్టేవాడు, ఓడించేవాడు యావత్ విశ్వంలో ఒకే ఒక్కడున్నాడు, అదే అతను గురువు పరశురాముడు. నువ్వు అతని దగ్గరికి వెళ్తే పని అయిపోతుంది అంటారు. అమ్మా అని చెప్పి పరశురాముడిని ఎత్తుకుంటూ వెళ్తే అక్కడ గొండ్రగడ్డలు కనబడుతుంది. ఎందుకంటే పరశురాముడు ఆయుధం గొండ్రగడ్డ, అది చూడగానే కన్ఫర్మ్ అయిపోద్ది అమ్మాయి ఎక్కడో పరశురాముడు గారు ఉన్నారనేసి. అది దాటాలని ట్రై చేస్తుంది, కానీ అమ్మాయి దాటలేకపోతుంది. ఎందుకంటే అది మంత్రించి ఆయన తపస్సు చేసుకొని ఉంటారు. ఇంకా గొడ్డలకి ముందే కూర్చొని తపస్సు చేస్తుంది. పరశురామ అని తపస్సు చేసి పరశురాముడు వస్తారు. పరశురాముడు వచ్చి ఏమైంది నీకు అంటే, స్వామి, ఒక మహారాజు నన్ను స్వయంవరం నుంచి తీసుకొచ్చి పెళ్లి చేసుకోవట్లేదా అని అన్నారు. ఎవడా దుర్మార్గుడు చెప్పు. ఎందుకంటే పరశురాముడికి క్షత్రియులు అంటే కోపం, చాలామందిని చంపేశారు ఆయన. ఎవడో చెప్పు, నేను నా గంటగొడ్డలతో తల తీసేస్తాను అంటే, ఇంకెవరండి, మీ ప్రియ శిష్యుడు మీ భీష్ముడు అంటారు. అది నేను నమ్మను, మా భీష్ముడు మా శిష్యుడు ఎప్పుడు తప్పు చేయడు. అచ్చచ్చ, నేను నమ్మను, నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే, అబద్ధం కాదు స్వామి, మీరు నాతో హస్తినికి రండి, రుజువు ఇప్పిస్తాను. ఆయన కనుక నన్ను స్వయంవరంలోంచి తీసుకొచ్చారు అంటే నాకు ఇచ్చి ఆయన పెళ్లి చేయండి, లేదు అంటే నా తల తీసేయండి అంటారు. అర్థమైందా? అయితే హస్తినికి రుజువు ఇప్పిస్తా అని అంటారు. ఎందుకంటే ఇక్కడ భీష్ముడి మీద మచ్చ కాదు, ఎందుకంటే శిష్యరకం, ఈయన గురువు కదా, ఈయన మీద వస్తుంది. టీచర్ పిల్లలు ఏ తప్పు చేసినా, స్టూడెంట్స్ ఏ తప్పు చేసినా టీచర్ని అంటారు కదా, సేమ్ అలాగే. అయితే అంటారు, హస్తినికి బయలుదేరగానే భీష్ముడికి కబురు పంపిస్తారు. వస్తారు సరస్వతి నది ఒడ్డున. వచ్చిన వెంటనే గురువుగారు చూడగానే సాష్టాంగ నమస్కారం చేసి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరమ అని మంత్రం చెప్పి, గురువుగారు ఎలా ఉన్నారంటే, నాయన బాగానే ఉన్నాను, ఈ విషయం చెప్పు, అంబని స్వయంవరం నుంచి నువ్వు తీసుకొచ్చావా లేదా అని అడుగుతాడు. తీసుకొచ్చానండి. అసలు ఏం జరిగిందంటే, నా తమ్ముడు విచిత్ర వీరునికి పెళ్లి కోసం నేను స్వయంవరంకి వెళ్ళాను. స్వయంవరంకి వెళ్ళి అక్కడ రాజులందరినీ ఓడించి ఈ ముగ్గురిని తీసుకొచ్చాక అమ్మాయి చెప్పింది, ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నారని. అంటే అమ్మాయి ఆల్రెడీ ఎవరినో లవ్ చేస్తుంది, అదేంటి సాల్వుని లవ్ చేస్తుందని. రాకముందు చెప్తే నేను అక్కడ వదిలేసి సాల్వుడు తెచ్చి పెళ్లి చేసేస్తాను కదా, అసలు ఇది చేయను కదా. ఆయన తీసుకొచ్చాక ఇక్కడికి వచ్చాక చెప్తుంది, నాది ఇందులో తప్పేం లేదండి అంటే, అవన్నీ కాదు, స్వయంవరం నుంచి తీసుకొచ్చా కాబట్టి తను పెళ్లి చేసుకో అంటే, మీకు తెలుసు కదా స్వామి, ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను, భీష్మ ప్రతిజ్ఞ చేశాను, నేను చేసుకోలేను అని చెప్తారు. ఏది గురువుకే చెప్పే అంత మొగడు అయిపోయావా, నువ్వు అర్జెంటుగా చేసుకో అంటే, చేసుకోను, ససే మీద చేసుకోను, నా ధర్మాన్ని న్యాయాన్ని నేను వేరను అంటాడు భీష్ముడు. అప్పుడు అమ్మని అంటారు, అంబా, ఇప్పుడు శిక్షించే సమయం ఆసన్నమైంది, నువ్వు ఎవరిని శిక్షించాలో నువ్వే చెప్పు. నీ బాయ్ ఫ్రెండ్, అదే నీ ప్రియుడు సాల్వుని తిరస్కరించినందుకు ఆయన శిక్షించాలా, లేదంటే ఇదంతా చేసినంటే భీష్ముడిని శిక్షించాలా, నువ్వు చెప్పంటే, సాల్వుని మీరు శిక్షించిన ఏం చేసినా నన్ను పెళ్లి చేసుకోడు, భీష్ముడే ఇదంతటికీ కారణం కాబట్టి ఆయనకే శిక్ష పడాలి అని అమ్మ ముంకుపట్టు పడుతుంది. ఓకే భీష్మ, నేను యుద్ధం చేసి నేను చంపేస్తున్నాను, యుద్ధానికి సిద్ధంగా అంటారు. అలాగే గురువుగారు, మీ ఆజ్ఞ శిరస వహిస్తాను, ఎందుకంటే నేను మీతో యుద్ధం చేసి మీ చేతిలో మరణించడమే నాకు శ్రేయస్కారం, ఎందుకంటే నేను ధర్మాన్ని న్యాయాన్ని నేను వేరలేను అని అంటారు. అయితే ఆయన యుద్ధం చేసే ముందు పరశురాముడు కాలు దగ్గరికి వెళ్ళి భీష్ముడు కాలుకి దండం పెట్టుకొని, గురువా నన్ను దీవించండి అంటే, విజయం కలగాలని దీవించండి అని అంటే, నిజంగా భీష్మ, నీ గురు భక్తి గొప్పదయ్యా, నిజంగా ఇంకోడెవరైనా నీ స్థానంలో ఉంటే ఈ పాటికి శపించేద్దును, కానీ నువ్వు గొప్పోడివి నిజంగానే. చూడు, గురువుకి ప్రాణం నన్ను అడుగుతా, కానీ నేను విజయం కలగాలని దీవించను, ఎందుకంటే నేను చేస్తుంది యుద్ధం నీతోనే, నువ్వు ఓడిపోతేనే నాది. సో నేను దీవించదు, కానీ నువ్వు వెళ్ళి యుద్ధం చూపించు, నీ ప్రతాపం, నీ ఆయుధాల ప్రతాపం, నీ అస్త్ర నైపుణ్యం చూపించు, నీ తడాక అని అంటారు. అలా రెచ్చగొట్టాలి. యుద్ధం అన్నప్పుడు ఏదో చెప్పగా బాబు బాలం నెమ్మదిగా అనకూడదు. చూపించు నీ ప్రతాపం తొల్లకొట్టి అది మీసాల మెలేసుకుని యుద్ధం కథన రంగంలోకి మొత్తం రథాల మీద అస్త్రశస్త్రాలు అన్నీ పట్టుకుని వెళ్తారు.
21 రోజులు సాగుతుంది ఈ భీష్మ తర్వాత పరశురామ యుద్ధం. ఇందులో అస్త్రాలు శస్త్రాలు వాడుతారు. ఇంకెక్కడి నుంచి వాడుతూనే ఉంటారు కురుక్షేత్రం అయినంత వరకు. మీకు అస్త్రము శస్త్రము అంటే ఏంటో తెలియాలి, అస్త్రాలు ఎన్ని రకాలో తెలియాలి, ఏవేవి శక్తివంతమైన అస్త్రాలో మీకు తెలియాలి. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. శస్త్రము అంటే బాణము, గద, కత్తి, ఖడ్గము, గొడ్డలి, ఏదైనా, ఈ కూజైనా అవ్వచ్చు, ఈ గడ్డి పరకైనా అవ్వచ్చు. నిన్ను నీవు కాపాడుకోవడం కోసం అవతల వాడి మీద దాడి చేసేది ఏదైనా శస్త్రంతో సమానం. మరి అస్త్రము అంటే ఈ శస్త్రానికి మంత్రోపదేశం చేసి వదిలితే దాన్ని అస్త్రము అంటారు. అస్త్రం అణుబాంబుతో సమానం, విద్వాంసం. అది అందరికీ రావు. యాగాలు, యాగాలు, పూజలు, వ్రతాలు చేస్తే అస్త్రాలు వస్తాయి. ఇప్పుడు ఒక బాణాన్ని తీసుకొని శివుని ప్రార్థించి వదిలితే అది పాశుపతాస్త్రం, తిరిగి చూసుకోక్కర్లేదు. ఒక బాణం తీసుకొని బ్రహ్మదేవుని స్మరించి వదిలితే అది బ్రహ్మాస్త్రం, నాశనం. ఆ ఒక బాణాన్ని తీసుకొని నారాయణ మంత్రాన్ని పఠించి వదిలితే అది నారాయణాస్త్రం. ఒక బాణాన్ని తీసుకొని ఇంద్రుని స్మరించి వదిలితే అది వజ్రాస్త్రం. ఇంకా చూసుకుంటే ఇవి పవర్ఫుల్ అస్త్రాలు. ఈ పవర్ఫుల్ అస్త్రాలు ఒక్కసారే వాడాలి. కొన్ని మల్టిపుల్ టైమ్స్ వాడుకోవచ్చు, నువ్వు ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. లైక్ వరుణాస్త్రం, వర్ష అది వేస్తే వర్షం వస్తుంది. దాన్ని నిర్మూలించగల అస్త్రం అగ్నియాస్త్రం. ఇప్పుడు నాగాస్త్రం, దాన్ని నిర్మూలించగలిగింది గరుడాస్త్రం. అంటే ప్రతి అస్త్రానికి విరుగుడు ఉంటాయి, ప్రతి అస్త్రాలకి విరుగుడు అస్త్రాలు ఉంటాయి. సో ఆపోజిట్ అస్త్రాలని ఉంటాయి. కొన్ని అస్త్రాలకు విరుగుడు లేవు, ఎత్తే ఇంకంతే చచ్చిపోవడమే. సో ఇలాగా ఈ అస్త్రాలు. ఇప్పుడు మీరు వాడుక భాషలో చెప్పుకోవాలంటే ఇప్పుడు ఒక AK-47, రాకెట్ లాంచరు, ట్యాంకు, ఇవన్నీ శస్త్రాలు అన్నమాట. కానీ అస్త్రాలు అంటే ఆటం బాంబు, బ్రహ్మోస్ మిజైల్స్, ఒక సిటీని లేపేస్తుంది బ్రహ్మోస్ మిజైల్స్. ఆటం బాంబులు అవి అస్త్రాలు అనమాట. అలాంటివి ఈ 21 రోజులు వీళ్ళు వాడుకుంటారు. చాలా బాగుంటుంది, వినండి. అయితే ఇంకా ఫస్ట్ భీష్ముడు శస్త్రాలన్నీ, బాణాలు, కత్తులు, గదలు అన్నీ వేస్తూ ఉంటారు. అట్నుంచి ఆయన పిల్లకాకి అని చెప్పి అవన్నీ నాశనం చేసేస్తూ ఉంటాడు. అలా 20 రోజులు వస్తుంది. 20 రోజులు వచ్చాక ఒకసారి మన భీష్ముడు 100 బాణాలు ఒకటే పట్టుకొని గురువు గారికి ఈ విద్య తెలుసో లేదని వదులుతాడు. ఈ నేర్పించింది గురువు, ఈయనకి ఎందుకు తెలీదు? ఈయన అన్నీ కోటి ఒక్క బాణాన్ని మర్చిపోతాడు. ఆ బాణం ఇక్కడికి వచ్చి తగులుతుంది, కొంచెం రక్తం వస్తుంది. గురువుకే గుచ్చేంత కోపం ఈయనకి, అసలు తారాస్థాయికి వెళ్ళిపోతుంది. ఈయనకి మీ అందరికీ తెలుసు, పరశురాముడికి చాలా కోపిష్టి. ఆ కోపంతో అత్తడని చెప్పి ఆయన వెంటనే ఒక శక్తి అస్త్రాన్ని తీసుకెళ్ళి, అంటే అది పవర్ఫుల్ అస్త్రం, అది తీసుకెళ్ళి ఆయన మీద వదులుతాడు. ఆయన మీద వదిలితే రథసారథి అక్కడ చచ్చిపోతారు. ఈయనకి తగిలి మూర్చిపోతాడు. ఎందుకంటే ఈయనకి ఇచ్చామరణం, ఎప్పుడు కావాలంటే అప్పుడే చచ్చిపోగలరు. అస్త్రాలు శస్త్రాలు ఇతను ఏం చేయలేదు కాబట్టి మూర్చిపోతే తల్లి గంగాదేవి వస్తుంది. గంగాదేవి వచ్చి తను ఎంత కాదన్నా తన కొడుకు కదా, గంగాదేవి వచ్చి తీసుకెళ్ళిపోయి జాగ్రత్త చూసుకుంటుంది. ఇంతలోని అష్టవసువుల్లోని ఈయన ఒక వసువు కదా. అష్టవసువులు అంటే చెప్పాను, దేవుడు విష్ణుమూర్తి దగ్గర ఉంటారు అసిస్టెంట్లు. ఆ 7 వచ్చి, నాయన నువ్వు కూడా మాలో ఒకడివే, నీకేదైనా మాకు అయినట్లే ఈ యావత్ ప్రపంచంలో పరశురాముని ఓడించగలిగే ఏకైక అస్త్రం మోహనాస్త్రం. అది నీకు ఇప్పుడు ఉపదేశిస్తాం, మంత్రోపదేశం చేస్తాం. రేపు పొద్దున్న అది వాడు, ఇంకా ఈరోజు ఇంకా పరశురాముడు కథకు సమాప్తం అయిపోతుంది అంటే అది నేర్చుకొని పొద్దున్న అమ్మ గంగాదేవి నువ్వు రథసారథిగా ఉంటే ఈ రోజుతో మనం పరశురాముడి మీద విజయం సాధిద్దామని చెప్తారు. వెళ్ళగానే ఇంకా బయలుదేరితే ఆ కొస నుంచి పరశురాముడు చేసి, గాంగేయ వస్తున్నావా, రా ఈ రోజు నీకుంది, ఈ రోజుతో నీ కథ సమాప్తం చేస్తానండి. గాంగేయ అంటే గంగపుత్రుడు అని అర్థం. భీష్ముడికి మరో పేరు గాంగేయ. అయితే ఆయన వస్తుండగా ఇది చూసి ఇంక ఈ రోజుతో కథ భీష్ముడు పరశురాముడు ఏం చేస్తాడంటే బ్రహ్మాస్త్రం వేస్తాడు. సర్వనాశనం బ్రహ్మాస్త్రం వేస్తాడు. బ్రహ్మాస్త్రం వేయగానే అతను కూడా బ్రహ్మాస్త్రం వేస్తారు. ఒక బ్రహ్మాస్త్రం అయితేనే నాశనం, అలాంటిది 2 బ్రహ్మాస్త్రాలు గుద్దుకుంటే వినాశనమే. భూమి వినాశనం అయిపోయి ప్రజలు మొత్తం బుల్లోకాలు అల్లకొల్లోలు అయిపోతుంటే ఇది చూసిన నారాయణ మునీంద్రుడు ఎలాగైనా ఆపాలని చెప్పి, అయ్యా భీష్మ నువ్వు ఆ అస్త్రాన్ని వెనక్కి తీసుకోవయ్యా, ప్రజలందరూ అల్లకొల్లోలం అయిపో ముల్లోకాలు అంటే నేను వెనక్కి తీసుకుంటే నేను తప్పు చేసిన వాడిని అవుతాను, గురువుగారికే చెప్పండి వెనక్కి తీసుకోమని అంటే అతని దగ్గరికి వెళ్తారు.
మీరు వెనక్కి తీసుకోండి, ముల్లోకాల పరిస్థితి చూడండి అంటే, అత్తే నేను తీసుకుంటే నేను తప్పు చేశాను వాడిని అవుతాను అంటారు. ఇలా కాదని చెప్పి ఇంకెలాగైనా ఆయన మట్టు పెట్టాలి. ఇంక బ్రహ్మాస్త్రాలన్నీ ఆన్ ద వేలో ఉన్నాయి, కొట్టుకుంటే ఇంక నాశనం అవుతుంది. ఆయన మట్టు పడితే కానీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఇంకో ఆప్షన్ లేక మోహనాస్త్రాన్ని సంధిస్తుంటే ఈయన వచ్చి అంటాడు నారదుని మునిద్దరు, బాబు ఆ పని చేయక నాయన జీవితాంతం ఆ మచ్చ ఉండిపోతుంది, గురువుని చంపిన పాపం, అందులోనూ ఆయన బ్రాహ్మణుడు, అంత అంత గొప్ప వ్యక్తిని చంపి ఆ చెత్త నింద నీ మీద వేసుకొని నేను చరిత్రను మర్చిపోదు, ఆ పని చేయక ఒక పని ఆగు నేను చెప్తానని చెప్పి ఆయన వెళ్ళి నారద ముని అందరూ గొడవలు పెడతారు, ఇచ్చికాలు పెడతారు, కయ్యాలు పెడతారు అంటారు. కాదు, అదంతా లోక కళ్యాణం కోసం చేస్తారు. వెళ్ళి అంటారు, చూడండి అయ్యా ఆయన దగ్గర మోహనాస్త్రం ఉంది, మోహనాస్త్రం ఉన్నా కూడా మీ మీద వెయ్యట్లేదు. గురుభక్తి చూడండి, భీష్ముడు గురుభక్తి అది నిజంగా గొప్పదంటే. మీరు ఉన్నారు శిష్యుడని చూడకుండా బ్రహ్మాస్త్రాలు ఆ అస్త్రాలు ఈ అస్త్రాలు వేసి ఆయన ఇబ్బంది పెడుతున్నారు, ఆయన అంత మంచోడు చూడండి అంటే, అమ్మో శిష్య ఇంత గొప్ప మోహనాస్త్రం ఉండి నన్ను నాశనం చేయాలని ఉన్నా కూడా నువ్వు చెయ్యలేదా, నీ గురుభక్తి గ్రేట్ అయ్యా అని చెప్పి వెంటనే ఈ అస్త్రాన్ని ఈయన వెనక్కి తీసుకుంటారు. బ్రహ్మాస్త్రం ఎవరైతే ఆ ఫస్ట్ అస్త్రాన్ని వెనక్కి తీసుకున్నారో ఆయన ఓడిపోయినట్టు, ఈయన తీసుకున్నారు ఈయన ఓడిపోయినారు, ఇప్పుడు ఈయన తీసుకున్నారని ఆయన తీసేసుకుంటారు. ఇక అంటారు, శిష్య బలా ఎంత గొప్ప యుద్ధం చేశావు, గురువుని మించిన శిష్యుడివి, సూపర్, యావత్ ప్రపంచంలో అందరి క్షత్రియులు అందరు రాజుల్ని ఓడించాను కానీ నీ దగ్గర నీ చేతిలో నేను ఓడిపోయాను అని చెప్పి అమ్మ దగ్గరికి వచ్చి, అంబా జాగ్రత్తగా విను, ధర్మం న్యాయం భీష్ముడి వైపు ఉన్నాయి. సో అతను మనం నేనే కాదు యావత్ ప్రపంచంలో ఎవరూ ఏం చేయలేరు, అయితే నీ పగన మానుకొని జాగ్రత్తగా ఉండు అని చెప్పి అమ్మకి చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు అమ్మకి ఇంకా కోపం వస్తుంది, ఎందుకంటే పగ ప్రతీకారం అలా ఉంటుంది. మన పగలో ప్రతీకారాలు చూసాం కదా ఫ్యాక్షనిస్ట్ సినిమాలోని, ఇంకా చూసుకో ఇంకెలా కాదు నేను ఎలాగైనా నాశనం చేసి తిడతాను, ఇది నా శపథం అని చెప్పి శివుడికి ప్రార్థన చేస్తుంది. శివుడికి తపస్సు చేస్తే శివుడు వస్తారు. శివుడు వచ్చి ఏం కావాలమ్మా నీకు అంబా అంటే, నాకు భీష్ముడు చచ్చిపోవడం కావాలి, అదొక్కటే కావాలి, ఇంకేటి వద్దు అంటాడు. ఈ జన్మలో అవ్వదు కానీ నెక్స్ట్ జన్మలో నువ్వే చంపేస్తావు భీష్ముడిని, నీ వల్ల చచ్చిపోతాడు భీష్ముడు అని వరం ఇస్తారు. వరం ఇవ్వగానే ఇంకా మరి అంబ ఈ జన్మలో ఇంకో 100 సంవత్సరాలు బతికితే భీష్ముడు ఇంకో 100 సంవత్సరాలు బతుకు, నేను ఇప్పుడే చచ్చిపోయి వెంటనే పుట్టేసి వెంటనే భీష్ముడు చంపేద్దాం, పగ అలాగ ఉంటుంది. మరి వెంటనే అగ్గెట్టుకొని అగ్గిలో దూకి సజీవదానం చేసేసుకొని చచ్చిపోతుంది. కథ సమాప్తం. కథ కంచికి మన ఇంచికి ఎలా ఉందో బాగుందా? ఓకే, ఈ వీడియోలో సింగిల్ టేక్లో చెప్పానండి, లాస్ట్ అన్ని వీడియోలో మనం సింగిల్ టేక్లో చెప్తాం మామూలుగా. ఓకే, ఈ వీడియోలో నీతి ఏంటి చెప్పండి ఎవరైనా. ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ మనసును సున్నితం, వాళ్ళు పట్టిందే 3 కాళ్ళే కందేలు అంటారు. ఉమెన్ ఆల్వేస్ రైట్ అని మీరు బతికితే మీ జీవితాలు చాలా హ్యాపీగా ఉంటాయి. కాదు కూడదు అని మీరు గనక మీరు గొడవలు ఆడితే ఇదిగో భీష్ముడికి పెట్టిన గతే మీకు పడుతుంది. రెండో నీతి జాగ్రత్తగా వినండి, 100 పుణ్యకార్యాలు చెయ్యు, ఒక్క తప్పు చేస్తే దానికి శిక్ష అనుభవించాలి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. భీష్ముడు తెలియక చేశాడు కదా, ఆయన శిక్ష అనుభవిస్తున్నారా. మూడో తప్పు జాగ్రత్తగా వినండి, న్యాయం ధర్మం నీ వైపు ఉన్నప్పుడు భగవంతుని కూడా ఎదిరించు అనే సిద్ధాంతం ఉంది. అది నేను 3 నెలల క్రితం బెట్టింగ్ యాప్లు అయినప్పుడు నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ కింద పెట్టాను. నేను కూడా 5 సంవత్సరాలు ధర్మం న్యాయం నా వైపు ఉన్నదో బెట్టింగ్ యాప్ల మీద పోరాడాను. ఎన్ని వేల లక్షల కోట్ల కంపెనీలు అవన్నీ ఒక్క దెబ్బతో నిన్నే మన రాష్ట్రపతి గారు సైన్ చేశారు, ఎటువంటి యాప్ భారతదేశంలో ఉండకూడదని. న్యాయం నా వైపు ఉంది కాబట్టి గెలిచానా, నేను గెలిచాను అంటే నేనే కాదు చాలామంది పోరాడారు. నేను చెప్పింది నిజమైంది అంతే కదా, నేను గెలిస్తే మీరు గెలిచినట్లే కదా, బాగుంది కదా. రేపు కురుక్షేత్రం కౌరవులు పాండవులు రాబోతున్నారు, డోంట్ మిస్ రేపు వీడియో చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మాయలు మరాఠీలు అన్నీ ఉంటాయి. ఓకే.